హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎంతో రుచికరమైన వాంగీబాత్ ఎలా తయారు చేయాలో చూద్దాం. అందుకోసం మనకు ముందుగా కావాల్సిన పదార్థాలు: వంకాయలు మీడియం సైజువి 4, ఉద్దిబేడలు 50 గ్రాములు, ఉర్లగడ్డ పెద్దది 1, ఉప్పు తగినంత, కారం 2 స్పూన్లు, శనగబేడలు 50 గ్రాములు, చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ లేదా నిమ్మకాయ అయినా వాడుకోవచ్చు దాని బదులుగా. ముందుగా ఒక కడాయిలో శనగబేళ్ళు, ఉద్దిబేళ్ళు 2 తీసుకొని విడివిడిగా వేయించి చల్లారిన తర్వాత మిక్సీకి వేసి పౌడర్ చేయాలి. తర్వాత వంకాయలు, ఉర్లగడ్డలు కట్ చేసి పెట్టుకోవాలి. ఒక బాండ్లీ పెట్టి నూనె వేడయ్యాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి నూనె వేడయ్యాక విడివిడిగా వేయించుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము తర్వాత కోసం ఒక బాండ్లీలో నూనె వేసి ఒక 4 స్పూన్లు నూనె వేసి నూనె బాగా వేడయిన తర్వాత కోసం ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, కరివేపాకు 2 రెమ్మలు తీసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో 1 స్పూన్ ఆవాలను వేయాలి, 1 స్పూన్ జీలకర్రను వేయాలి, అలానే ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసి అన్నీ బాగా వేయించాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండులో నుంచి గుజ్జు తీసుకుని ఆ గుజ్జుని ఇందులో తిరువాతలో వేసి బాగా ఉడకనివ్వాలి. బాగా ఉడికిన తర్వాత ఇందులో ఒక 1/2 స్పూను పసుపు వేయాలి, అందులోనే 1 స్పూను ధనియాల పొడి వేయాలి, 2 స్పూన్లు కారం వేయాలి. ఇప్పుడు ఇందులో వేయించుకున్న మజ్జిగ మిరపకాయలను ఒక 8 వేసుకొని బాగా మగ్గించాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ఇప్పుడు ఒక 2 స్పూన్లు కారం వేసుకుందాం. కారం తక్కువ తినేవాళ్ళు 1 స్పూన్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న ఉద్దిబేళ్ళు, శనగబేళ్ళ పొడి ఉంది కదా, ఆ పొడిని ఒక 4-5 స్పూన్లు వేయాలి. వేసి బాగా మిక్స్ చేయాలి, బాగా కలపాలి, బాగా మగ్గిచేయాలి. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఉర్లగడ్డలు, వంకాయలు ఉన్నాయి కదా, అవన్నీ వేసి ఇందులో బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు మనం చల్లార్చుకున్న అన్నాన్ని తీసుకొని ఇందులో వేసి బాగా కలపాలి. అన్నం మొత్తం ఉంటలు లేకుండా పొడి పొడిగా చేసుకొని ఆ అన్నం మొత్తం ఈ బాణలీలో వేసి బాగా కలపాలి. ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీరను కట్ చేసుకొని ఇందులో వేసి బాగా కలపాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన టేస్టీగా ఉండే వాంగీబాత్ రెడీ.